ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాభ్యాసం అందుతుందని, అన్ని రకాల సదుపాయాలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వ అధికారులారా, నేతలారా, ఒకసారి వీరన్నపేట ప్రభుత్వ పాఠశాల వైపు ఒకసారి ఇటు చూడండి అని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. అసలే వర్షాకాలం, చిన్న చినుకులు పడితే చాలు నదిని తలపించే విధంగా ఎక్కడ చూసినా వర్షపు నీరు ఉండడంతో విద్యార్థులు నరక యాతన పడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు మెంబర్ 30 వీరన్నపేట ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎక్కడ చూసినా పాఠశాల ప్రాంగణంలో నీళ్లు నిలబడి నడవడానికి కూడా వీలు లేకుండా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఒకసారి తమ ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని వారు కోరుతున్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం మరియు ఉర్దూ మీడియం స్కూళ్లలో దాదాపు 600 మంది ఉన్న విద్యార్థులు ఉన్నారని, వారికి సరిపడా టీచర్లు లేరని, అదేవిధంగా తరగతి గదుల్లో పైకప్పులు పెచ్చులూడిపోతున్నాయి, కిటికీలు తలుపులు సరిగ్గా లేవని, విద్యార్థులకు టేబుళ్లు కుర్చీలు లేవని, అదేవిధంగా విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యత లేదని, రాత్రివేళ తాగుబోతులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వీరన్నపేట ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ కరువైందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని అక్కడి కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.